సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక బ్లాగ్స్ అండ్ డే 15. సో ఈరోజు ఏంటంటే అర్థమైపోతుంది మొత్తం స్టోరీ మీకు. ఇంత కడక్ కడక్ బట్టలు వేసుకున్నామంటే ఏదో జాతర లేదంటే ఏదైనా ఇన్విటేషన్కి పోతామని చెప్పేసి. సో టైం వచ్చేసి 1 గార్డెన్కి వస్తుంది గైస్. సో మా రాణి కూడా రెడీ అయిపోయారు. సో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మచ్చా. థ్యాంక్ యూ నాన్న. నాకు ఎవరు విష్ చేయలేదు అసలు. చలో నువ్వైతే నాకు విష్ చేయవుగా, నేనైతే నీకు విష్ చేయాల్సి వస్తుంది. అట్లానేం లేదు, మరి ఎట్లా? నాకు కూడా ఎవరు చేసేటోళ్ళు లేరు. అయ్యో గైస్, మీరు అందరు ఏమైకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి ప్లీజ్ కింద కమెంట్ చేయండి ప్లీజ్. పెళ్లి కాకముందు కొంతమంది అన్న ఉండే అట్లీస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మొత్తానికి ఎవరు 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 లేరు. అంటే నువ్వు ఏం చెప్తున్నావు అంటే పెళ్ళైనందుకు నీ ఫ్రెండ్స్ అందరు దూరం అయ్యారు అంతే. అట్లా చెప్పను నేను. అంతే, వాళ్ళకి అర్థమైంది నేను ఏం చెప్పాలనుకుంటా, వాళ్ళకి అర్థమైంది. నేను ఎప్పుడైనా నాకు ఫ్రెండ్ కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలన్నా నీకు అందరూ నేను నువ్వే నా ఫ్రెండ్ అనుకుంటా. ఉన్నారు నీకు అక్కడ. నేను ఎవరికి విష్ చేయలే, ఇంకా అందరూ ఉన్నారు. నేను నీకు తప్ప ఎవరికి విష్ చేయలే. విషెస్ మ్యాటర్ కాదు, బట్ అట్లీస్ట్ ఉన్నారంటే నీకు కూడా ఉన్నారు కదా, నాకు కూడా ఏంది నాకు ఇగో నాకు ఉన్నారంట అంటే ఫ్రెండ్స్. నేను ఎవరైనా కలవంగా చూసినా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు భయ్యకి. ఎట్లా చూసినాడు. మా ఇంట్లో ఒకటి అబ్దుల్ కలాం ఉంటారు. ఇగో మా అబ్దుల్ కలాం. మీ కోను ఇది ఆమెకి కదా. మా ఇంటిది చిన్న మహారాణి, పెద్ద మహారాణి సారీ. చాలా మంచిది గైస్. కళ్ళలా పాపం ఇది ఏమో అవుతుంది 3-4 డేస్ నుంచి వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది గైస్. అంటే బచ్చా కోనేమి తుమి మీ కోను. ఆమె ఎంత మంచిగా చెప్తుందంటే కక్క అంటది, నాకు కూడా కక్క అంటది. ఏ కోనే ఏ కోనే ఏ కోనే. ఆమె చాలా పొసెసివ్ గైస్. ఎట్లా చేస్తుందంటే మా మమ్మీ కూడా ఆమె బ్యాగ్ గుంజుకుంది అనుకో మస్తు ఏడుస్తుంది. మంచి మంచి కామెడీ సీన్లు చేస్తుంది. చిన్నగా జూజు జూజు అని ఆడుతుంది. అరే మా ఇంట్లో పెద్ద అబ్దుల్ కలాం ఇగో తేరేనాం నేనే చూసిన ఇప్పుడు. కానీ చాలా మంచిగా క్యూట్ ఉంటుంది. ఈమెకు అన్నీ కావాలి, మైక్ కావాలి, ఫోన్లు కావాలి. అండ్ ఈమెకి అన్నీ తెలుసు గైస్, ఎవరి ఫోన్ ఏంది. అండ్ ఈమె ఫోన్లో కొంచెం క్యాష్ ఉంటుంది, వాళ్ళ డాడీ ఫోటో ఉంటుంది కదా, ఏమేమో అంటది. ఆ ఫోటో పట్టుకొని కూడా ఏమేమో అంటది. మామ అంటదా? ఫస్ట్ మామ అంటది. మామ తాత. సో ఇప్పుడే రీలో అక్క ఇక దామా వదిన అన్న ఈమె డిమార్ట్కి పోయేసి వచ్చిరు అనుకుంటా. మంచి యాక్టివ్లు ఉంది, బయట పోయి వస్తే చాలా యాక్టివ్ ఉంటుంది ఈమె. కూర్చుకోగల. సరే టాపిక్కి రా. ఏమైంది వీడియోస్ ఎందుకు చేస్తలే ఇన్స్టాగ్రామ్లో? ఇన్స్టాగ్రామ్లో ఎందుకు వీడియోస్ చేస్తలే? చేయబుద్ధి అవుతలే గాయస్. అంటే ఈమెకి చేయబుద్ధి అవుతలే. ఎన్ని రోజులు ఎందుకు చేసినావు అయితే ఇప్పుడు చేయబుద్ధి అయితే లేకపోతే? ఎన్ని రోజులు చేయబుద్ధి అయింది. అంటే నీకు బుద్ధి అయితే నువ్వు చేస్తావు, లేదంటే చేయవు. ఈరోజు పొద్దున్నే చూసుకున్నా గాయస్, 100K నుంచి 98 వచ్చింది. గాయస్ ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఈమె కొంచెం మోటివేట్ అయినా చేయండి, లేదంటే ఈమె పైన కొంచెం గరమైన ప్రాబ్లం లేదు గైస్. బట్ నేను స్టక్ అయిపోయాను ఒక దగ్గర. అది బయటకు రావడానికి అసలు అయితలేదు, చేయాలనిపిస్తలేదు, ఇంట్రెస్ట్ వస్తలేదు. కానీ చాలా బ్యూటిఫుల్ ఉన్నావు మాకు తెలుసా. నువ్వు ఎట్లున్నావు తెలుసా, గోల్డెన్ శారీ వేసుకున్నట్టున్నావు. గోల్డెన్ శారీ ఏది? అయ్యా. సో ఏడికి పోతున్నాం ఏంది కథ జర చెప్పాలి కదా మీరు. సో గైస్ ఈరోజు సండే, ఇక బోనాలు స్టార్ట్ అయినాయి కదా మన దగ్గర. సో మా అన్న వాళ్ళు బోనాలు చేస్తున్నారనమాట. మా అన్న అంటే మా మేనత్త వాళ్ళ కొడుకు, మా మేనత్తయ్య వాళ్ళ కొడుకు. సో మాకు ఇన్విటేషన్ వచ్చింది ఫస్ట్ టైం గైస్, పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం. సో ఇంకొకటి ఏంటంటే నా ఇంటికి నేనే పోతున్నా, రిలేటివ్ లాగా, గెస్ట్ లాగా. సో వాళ్ళు ఇన్వైట్ చేసిర్రు, సో పోతున్నా. ఫైనల్గా ఇప్పుడు పోయి అక్కడ నిజంగానే ఫస్ట్ టైం తెలుసా, నాకు ఎట్లనో అనిపిస్తుంది, అంటే కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళు రమ్మని ఇన్వైట్ చేయడం, మన ఇంటికి మన పెళ్ళి తర్వాత ఇవన్నీ ఏమయ్యా. జుంకాలు మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ నాన్న. సో చాలా డేస్ తర్వాత లైక్ వీలది ఇంకా ఇప్పుడే రాదు గైస్, ఇంకా అట్లీస్ట్ 1 month ఉంటుంది కవాడి కూడా. వద్దు ఓపెన్ చేసేసింది, కూర్చుకుంటుంది. 1 month తర్వాత ఉంటుంది అనమాట, ఇప్పుడే ఉండదు. మాది శ్రావణంలో ఉంటుంది, ఆషాఢంలో మేము చేయము. ఆషాఢంలో మేము చేయమన్నమాట, శ్రావణంలో చేస్తాం మేము. బట్ మా అన్నయ్య వాళ్ళు ఏంటంటే ఈసారి తొందర చేస్తున్నారు.
జస్ట్ వెళ్ళమన్నా చేస్తున్నారు కదా, వెళ్ళమన్న అదే అన్న వాళ్ళు అంటే అన్ననే. మొత్తం బస్సు అయితే కాదు కదా. బస్తీ కాదు, బస్తీ మనకు శ్రావణంలోనే చేస్తారు గైస్. మాది లాస్ట్ బోనాలు మా దగ్గర, అందరి దగ్గర అయిపోయిన తర్వాత మా దగ్గర అవుతుంది. సో మంచి రెస్పాన్స్ వస్తుంది బుగాడి దగ్గర నుంచి. సో ఇన్ కేస్ మీకు అది కంటిన్యూ కావాలి అని అంటే అండ్ వచ్చే హైదరాబాద్ బోనాల వరకు అది ఉండాలంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది నేను ఇప్పుడే రైట్ నో అప్లోడ్ చేసేస్తున్నా, అంతే కదా మ్యామ్? ఏముందని అప్లోడ్ చేస్తావు? ఏం మాట్లాడాలి, ఏం చేయలే. ఇప్పుడు నేను ఏం చేయాలి, మన పోతరాజు కావాలా చెప్పు? వచ్చింది. నేను ఇప్పుడే ఇందాక ఒక రీల్ చూసిన గాయస్, ఎంత మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది అంటే నాకు. ఒక అన్నున్నాడు జబర్దస్త్, అయినంతలో ఆయననే పసుపు కుంకుమ పెట్టుకొని ఓన్లీ జబర్దస్త్ పసుపు ఆడుతుండు. కుంకుమనే, వేరేది ఏది లేదు. ఆయన లైక్ ఆ రూపం చూసి లైక్ ఒక సాటిస్ఫైయింగ్, అరే ఈయన రాబోయే ఒక పోతరాజు అన్నట్టు నాకు ఫీల్ వస్తుంది. అండ్ ఎందుకు అట్లా అంటే ఈ మాటలు అసలు మనం చెప్పము. కొన్ని ఎట్లా వస్తున్నాయంటే గోల్కొండ దగ్గర నుంచి అండ్ సంవేర్ సికింద్రాబాద్ నుంచి కూడా ఇట్లా కొమ్ములు పెట్టుకొని ఇట్లా మొత్తం అది లైక్ ఒక యానిమల్ ఇట్లా బయటికి వస్తున్నట్టు చాలా గలీజ్గా చేస్తున్నారు. నాకు అర్థమైతే అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలా చేయొద్దా, అసలు బోనాలు ఎంజాయ్ చేయాలా చేయొద్దా అన్నట్టుంది. మనమే లైక్ ఇన్ని ఇయర్స్ నుంచి బోనాలు మనం చేసుకుంటున్న వాళ్ళు మనమే ఇట్లా ఫీల్ అవుతున్నాం అంటే కొత్త కొత్త బయట ఉన్న వాళ్ళు బయట స్టేట్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అసలు, అరే వీళ్ళు ఏం చేస్తుర్రా, అరే తమాషానా అనుకుంటారు, మనకు అసలు చీప్గా చూస్తారు. సో ప్లీజ్ అవన్నీ బంద్ చేయండి. ఈ వీడియో కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి, అర్థమవుతుందా? మంచిది లేదు. అండ్ ఇంకా ఒక పోతరాజు అంటే ఇక అశ్విన్ అన్న అని చెప్పాలి, ఎందుకంటే మార్నింగ్ ఇంకో వీడియో వచ్చింది. ఆ అశ్విన్ అన్న పోతరాజు అంటే నేను నాకు తెలిసి ఒక 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాను అనుకుంటా. ఆ వైబ్ వేరు, ఆ క్రేజీనెస్ వేరు. అసలు ఆ బోనాలు అంటే బాబా చెప్పొద్దు. ఆయన హైరా హైరా అని వస్తాడు కదా, బాబా ఖతర్నాక్ ఉంది గైస్. ఆ వైబ్ చూసి నేను ఫుల్ ఖుషి. అండ్ కొత్తగా ఇది ఒక క్లౌనీ బీట్స్ అని చెప్పేసి ఒక బీట్తోని ఆయన వీడియో ఎడిట్ చేసి చూడు, అరే ఖతర్నాక్ ఉంది అది. సో బోనాలు అనేది ప్లీజ్ పాడు చేయకుండా జర మంచిగా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఈ వైబ్ మళ్ళీ రాదు. మనం గణేశుడి టైంలో చాలా నున్నగా ఉండాల్సి వస్తుంది, అన్ని టైంలో నున్నగా ఉండాల్సి వస్తాయి. ఈసారి జస్ట్ బోనాలు ఏంటంటే మన లోపల ఉన్న వైబ్స్ మొత్తం బయటికి రావాలంటే ఇదే ఉంటుంది. సో మంచిగా తిని తాగి మన వైబ్ మనం ఎంజాయ్ చేసుకుంటా, మన కల్చర్ పాడు చేయకుండా. నేను యాక్చువల్గా అయితే నేను మరాఠా గైస్, మా డాడీ ఏంటంటే ఒక టైం నుంచి బోనాలు చేస్తాడు. బోనాలు మీన్స్ బోనం అవన్నీ అయితే మేము దియ్యము. జస్ట్ ఏంటంటే ఏదైతే అమ్మవారికి తీసుకొని పోతాం కదా ప్రసాదం అవన్నీ తీసుకొని పోతాం, 2 కోడీలు వస్తాం అనమాట. మా డాడీ ఉన్నప్పటి నుంచి మేము చేస్తాం. డాడీ అంటే మాకు హోస్ట్ లేనప్పటి నుంచి మా డాడీ చేస్తాడు. సో ఇప్పుడు మేము పెద్దగా అయిపోయినాం కాబట్టి ఇప్పుడు మేము కూడా కంటిన్యూ చేస్తాం. సో మేము మరాఠా దాన్ని ఉండదా మాకు అసలు ఐడియా లేదు, బట్ మేమైతే తీసుకొని పోతున్నాం అది. బట్ మేము ఎట్లా అనుకుంటామంటే ఈ ఫెస్టివల్ కూడా మనదే అనుకొని మేము అంతా వైబ్లో ఎంజాయ్ చేస్తాము. సో ఈ మధ్య ఏంటంటే రీల్స్ చూడడం అన్నా కూడా పిచ్చి లేస్తుంది. ఇక్కడ 2 పళ్ళు కూడా ఎట్లా అటాచ్ చేస్తూ నాకు అర్థమవుతుంది. చలో డ్రెడ్ లాక్స్ వేసుకురు, అదొక లుక్ కోసం అవన్నీ సపరేట్ పెడితే, ఇంకోటి కొత్త స్టార్ట్ అయిపోయింది, ఇట్లా బొంతలు వేసుకొని ఇట్లా అవుతున్నాయినా. ఎందుకన్నా ఇంత గలీజ్గా చేస్తున్నారు మీరు? సో ఈరోజు ఏంటంటే బోనాలు కాబట్టి అండ్ స్టూడియో కూడా మేము పోవాలి, ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా బుగాడి చేయించుకోవాలని ఉందంటే తెలుసుగా మన స్టూడియో ఆర్ట్ బస్ స్టాటస్ అని చెప్పేసి ఉంటుంది. సో స్టూడియోకి వచ్చేసాను అండ్ ప్లీజ్ కింద కాల్ చేయండి, కింద నెంబర్ నేను పెడుతున్నా, కావాలంటే 7330910999. సో నిన్న కూడా నేను వీడియో వేయలేకపోయినా, ఎందుకంటే జరిగింది నిన్న కొంచెం మూడ్ ఆఫ్లు ఉండే, ప్లస్ స్టూడియోలో చాలా రష్ ఉండే కాబట్టి వీడియో తీసుకోలేకపోయినాం. వీడియో తీసుకున్నంత చెప్పుకుంటున్నప్పటి వరకు క్లయింట్స్ వస్తూ ఉన్నారు. క్లిప్స్ యాడ్ చేసా కావాలంటే. అండ్ చాలా మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీస్ వచ్చినాయి ఇప్పుడైతే. అది వేసుకున్న తర్వాత మీరైతే ఇంకా బ్యూటిఫుల్ అనిపిస్తారు, ఇది నా గ్యారంటీ. సో అందరు విజిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ అడ్వాన్స్ హ్యాపీ లస్కర్ బోనాలు అండ్ మన హైదరాబాద్ బోనాలు కూడా వస్తున్నాయి. సో చలో ఈ వీడియో అనేది ఇక్కడికే ఏం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే నాకు రీసెంట్గా రెవెన్యూ పడింది, ఏది యూట్యూబ్ రెవెన్యూ పడింది గైస్. నేను ఇది రివీల్ చేయలేదు ఇప్పటివరకు. సో ఈ వీడియోలో నేను రివీల్ చేస్తున్నా, ఎంత పడింది ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. దాంతోపాటు నేను చిన్నగా ఒక థింగ్ అనుకున్నా, ఎందుకంటే ఈ వీడియోలో వచ్చే రెవెన్యూ మొత్తం మీ వల్ల వచ్చింది కాబట్టి ఫస్ట్ మీకే ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామని చెప్పి నేను అనుకున్నా. సో దానికోసం కూడా ప్లీజ్ వెయిట్ చేయండి. నేను ఏమి ఇవ్వాలి ఆ రెవెన్యూతో కూడా నాకు చెప్పండి, అంటే పెద్దలకి ఇవ్వాలా, చిన్నోళ్ళకి ఇవ్వాలా, చిల్డ్రన్స్కి ఇవ్వాలా, లేదంటే ఏదైనా డొనేట్ చేయాలా, అది కూడా ప్లీజ్ మీరు కింద కమెంట్ చేసి చెప్పారు అనుకోండి, నేను డెఫినెట్లీగా చేస్తాను. నాకు పైసలు మ్యాటర్ కాదు, నాకు ఏంటంటే మీరు మ్యాటర్. సో ఇది లవ్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక తమిళ కోసం